కీకరంగా సాగుతోంది. 4వ రోజు కూడా ప్రతీకార దాడులతో ఇరాన్ 14 దేశాలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ లొంగడం లేదు. అసలు ఇరాన్ అంత బలంగా ఉండడానికి అక్కడున్న సైనిక బలం ఏంటన్న దానిపై వివిధ దేశాలు ఆరా తీస్తున్నాయి. ఏ బలమైన ఆయుధంతో గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతుందో అని అనుమానిస్తున్నాయి. తాజా యుద్ధంలో ఇరాన్కు షాహెద్ 136 డ్రోన్ తరపున మొక్కగా మారింది. షాహెద్ 136 డ్రోన్ ద్వారా 14 దేశాలకు ఇరాన్ వణుకు పుట్టిస్తుంది. సుమారు 2000 నుంచి 2500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం షాహెద్ 136 డ్రోన్ సొంతం. గంటలకు 185 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్లగలదు. 30 నుంచి 50 కిలోల పేలుడు పదార్థాలను కూడా ఈ డ్రోన్ ఈజీగా మోయగలదు. గతంలో ఇదే డ్రోన్స్ ను రష్యాకు కూడా ఇరాన్ సప్లై చేసింది. పోతి, హిజ్బుల్లా ఉగ్రవాద ముఠాలకు డ్రోన్లను అందించింది. ధర తక్కువ, అటాక్ చేస్తే విధ్వంసం ఎక్కువ అన్నట్లుగా ఇరాన్ ఈ డ్రోన్ ను ఉపయోగించి ప్రతీకారం తీర్చుకుంటోంది. और भी एक है शमशेर भाई, इधर आ जाओ, इधर आ जाओ। బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.